నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని క్షేత్రస్థాయి నుంచి కేంద్ర కార్యాలయం వరకు అనుసంధానం చేయడానికి నిన్నటి రోజు జగన్ 2.0 సూపర్ యాప్ ని ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కొనసాగింపులో భాగంగా ఈరోజు జిల్లాల్లో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రేపటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆ తర్వాత మండలాలు గ్రామాల స్థాయిలో కూడా దీనిని విస్తృతంగా జగన్ 2.0 సూపర్ యాప్ ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ప్రసార మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఏదైతే ఈ అభిమానం ఉందో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విస్తృతమైనటువంటి అభిమానాన్ని ఈరోజు చూసిన తర్వాత ఓర్చుకోలేక ఆ ప్రసార మాధ్యమాల్లో అది రాకూడదన్నటువంటి ఆలోచన చేసి అటు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని నియంత్రించాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఇతర ప్రజలు కానీ ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఓర్వలేక ఈరోజు దాన్ని కూడా అణచివేయాలనేటువంటి ఆలోచనతో కొన్నిటికి అఫీషియల్ గా పోలీస్ శాఖల ద్వారా ఫిర్యాదు చేయించి శాంతి భద్రతల సమస్య తలెత్తుంది అని చెప్పి అవన్నీ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలంగా ఏదైనా సరే వాడి వినిపించాలన్నా లేదు కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు గాని కార్యకర్తలు గాని వాళ్ళ సమస్యలని తెలియజెప్పాలన్నా కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఆ బాధ్యతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ఒక యాప్ ని క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ మనమే క్రియేట్ చేసుకుని పార్టీ పక్షాన దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో క్రింద స్థాయిలో ఉన్నటువంటి సాధారణ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాని మండల స్థాయి నాయకులు గాని కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు గాని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా ఈ ఏదైతే సమస్యలు ఉన్నా లేదా వాళ్ళు నిర్వహించేటువంటి సమావేశాలను రిలీజ్ చేయడం, వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రెస్ స్టేట్మెంట్లు ఏదన్నా ఉంటే వాటిలన్నింటినీ కూడా దాని ద్వారా క్రోడీకరించి అందరికీ తెలియచేయడం, వీటన్నిటి కోసం ఒక వేదిక కావాలనేటువంటి ఆలోచన చేసి దానితో పాటు ఎక్కడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించినా లేదా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలన్నా ప్రజలు పడేటువంటి ఇబ్బందులు పైకి వరకు కింద నుంచి పై వరకు చేరవేయాలన్నా ఒక మాధ్యమం అవసరం అని చెప్పి దాంతో ప్రత్యేకించి ఈరోజు ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ని తీసుకురావడం జరిగింది.